గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ సాయంత్రం వచ్చినటువంటి హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక 1000 మంది కొత్తగా యాడ్ అవుతుంటే ఉదయం వచ్చేటువంటి హెల్త్ బులెటిన్ ప్రకారం మరో 1000-1500 మంది కొత్తగా యాడ్ అవుతున్నారు. ఈ లెక్కన సగటున రోజుకి 2000 నుంచి 3000 కొత్త కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. అయితే మొత్తంగా గమనించాల్సింది ఇక్కడ మెట్రో నగరాలే ప్రధానంగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అందులో నగరాలే టార్గెట్గా, గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా కేసులు నమోదు కావడం అనేది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన పరిణామం. ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే తెలంగాణలో ఈ సంఖ్య కాస్త పరిమితంగా పెరగడం అనేది కొంత ఆందోళనని తగ్గించేటువంటి అంశం. రాబోయే కాలంలో కొంత కరోనా తగ్గుతుందా అనేటువంటి ఒక ఇంప్రెషన్ వచ్చేటువంటి పరిస్థితి అయితే మనకి కనబడుతోంది. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం, అలాగే విజయవాడ నుంచి మా ప్రతినిధి హసీనా ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, తెలంగాణలో చూసుకుంటే నిన్న కొత్తగా వచ్చినటువంటి ఒక 6 కేసులు, 1009 కేసులు మొత్తం ఓవరాల్గా అయ్యాయి. మొన్న కేవలం 2 కేసులు వచ్చాయి. ఈ రకంగా చూసుకుంటే క్రమక్రమంగా ఈ నెంబర్ తగ్గుతుంది. ఇంకా రాబోయే కాలంలో పూర్తిగా హైదరాబాద్ మినహా మిగతా రెస్ట్ ఆఫ్ తెలంగాణ అంతా కూడా కరోనా ఫ్రీ స్టేట్గా మారుతుంది అనేటువంటి ఒక ధీమా అధికారులు ఉందా? ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పటి వరకు నిన్న మొన్న గత గణాంకాలు చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు కేసుల సంఖ్య తగ్గుతుంది. గత 4 రోజుల నుండి 5 రోజుల నుండి మాత్రం 10 సంఖ్య దాటకుండా పరిమిత సంఖ్యలో నమోదవడం కొంత ఆందోళనను తగ్గించేటువంటి అవసరము. అయితే తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే ఇప్పటి వరకు 22 జిల్లాలలో కరోనా పాజిటివ్ సంఖ్యలు లేని వాటిగా ప్రభుత్వం దీన్ని గుర్తించింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదవుతుండడం కొంత ఆందోళనను పెంచేటువంటి అవసరం. అది కూడా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి కాబట్టి కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించడము, రోడ్లపై కొంతమంది వెళుతుండడం, వెసులుబాటు కల్పించిన రంగాలు బయట కూడా తిరుగుతుండడం, ఈ రంజాన్ మాసం వల్ల అక్కడక్కడ కొన్ని ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుండడము, ఈ ఫ్రూట్ మార్కెట్ల వద్ద ఎక్కువగా జనాలు ఉండడం మాత్రం కొంత ఆందోళన కలిగించేటువంటి అవసరం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యల వల్ల కూడా ఇప్పటి వరకు ఏ విధంగా ఉపశమనం కలిగించే అంశాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కూడా కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించింది. అందరికీ కరోనా టెస్టులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇమ్యూన్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే చేయాలి, ఇమ్యూన్ పవర్ ఉన్న వాళ్ళకు అవసరం లేదని చెప్పినారు. సెకండరీ కాంటాక్ట్ వాళ్ళకు కూడా హోమ్ క్వారంటైన్లో ఉండడము, ఇలాంటి కొంత భయాన్ని, ఆందోళనను తగ్గించే అంశంగా మనం పరిగణించవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ కరోనా కేసులకు సంబంధించి మాత్రం ఎక్కువగా మనం తక్కువ కేసులు నమోదవుతుండడమే మనం గుర్తించవచ్చు. హైదరాబాద్లో మాత్రమే, అంటే ఎక్కువగా ఈ మెట్రో నగరాలకు సంబంధించి మాత్రమే రెడ్ జోన్గా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో మినహా మిగిలిన ప్రాంతాలను కొంత 22 జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాలపై కొంత కన్నేసింది. ఎందుకంటే కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్లకు కొంత మినహాయింపు, హోమ్ క్వారంటైన్ కూడా తరలించే అవకాశం. ఎందుకంటే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా, డిశ్చార్జ్ సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. అంటే నిన్న 42 మంది కూడా డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు చూసినట్టయితే కేవలం 610 యాక్టివ్ కేసులు మాత్రమే నమోదైతే దాంట్లో 50% కేసులు హైదరాబాద్ నగరంలోనే ఉండడాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మాత్రం ఇక్కడ సత్ఫలితాలను ఇస్తున్నాయి అనుకోవచ్చు. క్వారంటైన్ల సంఖ్య కూడా తగ్గిపోవడము, కేసుల సంఖ్య తగ్గడము, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జిల్లాలు కూడా కొన్ని అంటే పాజిటివ్ లేని జిల్లాలుగా గుర్తింపబడటము కొంత ఆందోళన తగ్గిస్తుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం మే 7 వరకు పొడిగించినటువంటి లాక్డౌన్ ఏదైతే ఉందో అప్పటి తర్వాత కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించవచ్చు. వలస కార్మికులు వెళ్తుండడం, ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో వారిని కూడా పంపించేందుకు, అంటే గ్రీన్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను గ్రీన్ జోన్ వాళ్ళకే అనుమతించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలని ఇంకా కొంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క కేసు కూడా నమోదు కాకుండా 28 రోజుల పాటు ఉంటే ఆ తర్వాత మనకు కరోనా పాజిటివ్లను పూర్తిగా తగ్గించారనే ధీమా మాత్రం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే కొంత ధీమా మాత్రం ప్రభుత్వంలో కలిగింది, ప్రజల్లో కలిగింది. ఒక ధైర్యం, అంటే కరోనా పాజిటివ్ డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, వాళ్ళు సూచిస్తున్నటువంటి మార్గదర్శకాలు, కరోనా వచ్చినప్పటికీ కూడా ఈ అసిమ్టమేటిక్ లక్షణాలు కూడా వ్యాపిస్తున్నాయన్నటువంటి నేపథ్యంలో వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రతిదీ ఒక స్టడీ చేస్తూ ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళకి సంబంధించి సూచనలు చేస్తుండడము, ప్రజలు తీసుకుంటున్నటువంటి చర్యలు కొంత సత్ఫలితాలను ఇవ్వడం వల్లనే ఇది తగ్గించే అవకాశం తగ్గినట్టు మనం భావించవచ్చు. ఇది కూడా కంటిన్యూ అయితే మాత్రము ఎట్టి పరిస్థితులలో 7వ తారీఖు తర్వాత కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించే అవకాశం కూడా కనిపిస్తోంది.
రైట్ వెంకటరం, ఓవరాల్గా తెలంగాణలో చూసుకుంటే ట్రెండ్ అయితే కొంత పాజిటివ్గా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే ఇదే రకమైన వాతావరణం కొనసాగితే 7వ తేదీ తర్వాత కొన్ని వెసులుబాట్లు, ముఖ్యంగా గ్రీన్ జోన్ టు గ్రీన్ జోన్ మూవ్ అవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేను రాత్రి ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్ ప్రకారం 1259. ఇప్పటివరకు 31 మంది చనిపోయారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి హసీనా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. హసీనా, ఓవరాల్గా పాజిటివ్ కేసుల సంఖ్య కొంత పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి? ముఖ్యంగా హాస్పిటల్స్లో కావచ్చు, అక్కడ ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రభుత్వం ఈ విషయంలో చెప్తున్నటువంటి మాట ఏంటి? మనం ఇక్కడ కేసెస్ అయితే రోజుకి 70-80 అలా పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు కారణము టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం అంటోంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ ఒక అంశం చాలా ఇంపార్టెంట్ ఒక అంశం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అయినా దీని గురించి కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలే కాదు, చాలా ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్న విషయం. అంటే ఒకవైపు మనం కరోనా చూస్తున్నాం, కరోనా కంట్రోల్ చేయడానికి కరోనాకు సంబంధించి పేషెంట్స్ని వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం, క్వారంటైన్స్లో పెట్టడం, అక్కడ ఫెసిలిటీస్, ఇదంతా బాగుంది. కాయిన్కి ఒక సైడ్ అంతా ఇదంతా బాగుంది. కానీ కాయిన్కి అటు సైడ్ మనం చూసుకుంటే కరోనా కాకుండా చాలా వేరే వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, సడన్గా పిల్లలకు జ్వరాలు వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఓ ఎగ్జాంపుల్ ఏంటంటే, పాపకి ఫీవర్ వస్తే ప్లేట్లెట్స్ పడిపోయి తనని హాస్పిటల్లో తీసుకెళ్లాలంటే అక్కడ తీసుకెళ్తే వాళ్ళు అడ్మిట్ చేసుకోలేని పరిస్థితి. మేము చేసుకోము, కరోనా టెస్ట్ చేసుకొని వచ్చేంత వరకు అది నెగిటివ్ వస్తేనే దాన్ని అడ్మిట్ చేసుకుంటామన్నారు. అంటే ప్లేట్లెట్స్ పడిపోయిన అమ్మాయికి అత్యవసరంగా ఫస్ట్ ఆమెకి చికిత్స ఇవ్వాలి, సెలైన్ బాటిల్స్ ఎక్కించి ఇలాంటి బ్లడ్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వమని ప్రైవేట్ హాస్పిటల్, ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో తప్ప ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి లేదు, ఫీవర్ కానీ లేక కరోనాకు సంబంధించిన సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ ఇచ్చి ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేసి ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ క్వారంటైన్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికీ చాలా మందిని తెచ్చి ఒకటే ప్లేస్లో ఒక 45 బెడ్స్ పెట్టేసి వాళ్ళందరికీ ఒకటే బాత్రూమ్ పెట్టి ఆ బాత్రూమ్ని అందరూ, అంటే ఒకవేళ కరోనా లేకపోయినా కరోనా వచ్చేంత సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఒకవైపు శానిటైజేషన్ చేయాలి అని అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికిప్పుడు బాగుపడవు, దానికి టైం పడుతుంది. ప్రతి బడ్జెట్లో కూడా దానికి బడ్జెట్ కేటాయించాలి. ఇంకా 5-10 ఇయర్స్ వరకు ఈ సిచ్యువేషన్లో మనం చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడాలి ఇంకో 10 ఇయర్స్ పట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్లో మాత్రం కరోనా లేకపోయినా కూడా హాస్పిటల్కి వస్తే కరోనా వచ్చేలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి చాలామంది ప్రజలు భయపడుతున్నారు క్వారంటైన్ వెళ్ళాలన్నా. సో ఇక్కడ ఫెసిలిటీస్ పెంచాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ అందించేలాగా ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుంది. రైట్ హసీనా, అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట ప్రకారం ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్మిట్ చేసుకోవద్దు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా కొన్ని హెచ్చరికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని హాస్పిటల్స్ని సెలెక్టివ్గా కరోనా కానటువంటి, కరోనా లక్షణాలు లేనటువంటి కొంతమందిని అడ్మిట్ చేయించుకున్నటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయాలన్నది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండా? ఖచ్చితంగా అదే డిమాండ్. నేను ఇప్పుడు చూస్తున్నా, ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఆంధ్ర హాస్పిటల్లో కూడా చాలామంది పేషెంట్స్ అవుట్ పేషెంట్గా వస్తున్నారు. అంటే చిన్న పిల్లలు ఇక్కడ పీడియాట్రిషియన్కి సంబంధించి తీసుకొని వస్తే ఎమర్జెన్సీలో చిన్న పిల్లలు తీసుకొని వస్తున్నారు, వృద్ధులు. వీళ్ళందరికీ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి కరోనా ఉండకపోవచ్చు, ఎందుకంటే టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది కరోనా లేకపోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే కరోనా టెస్టులు జరుగుతున్నాయో, కరోనా పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారో లేదా క్వారంటైన్లో అలాంటి ప్లేస్కి పంపిస్తే వాళ్ళకి లేని కరోనా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దానికి భయపడి కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో లేకపోతే వీళ్ళకి టెస్టులు చేయడానికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే చోట కూడా టెస్టులు చేయించి అలాంటి సదుపాయాలు కల్పిస్తుంటే బాగుంటుంది అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఓవరాల్గా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే కరోనా టెస్ట్ చేసుకోవాలి. లేదా కొన్ని అంటే సీరియస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా కొన్ని పక్కన ఒక క్యాంపులు లాంటివి పెడుతున్నారు, అది కేవలం బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, అది ర్యాపిడ్ కిట్స్ ద్వారా. అది ఖచ్చితంగా అది రిజల్ట్ ఉండదు. కాబట్టి ర్యాపిడ్ కిట్లో ఒకవేళ పాజిటివ్ వస్తే మళ్ళీ దాన్ని స్వాబ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలా ఒక టెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల వరకు రిపోర్ట్ రాదు. సో ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు ఇంకా కొంచెం ఈ టెస్టులు చేయడానికి క్యాంప్స్ పెడితే బాగుంటుంది. రైట్ హసీనా, ఇది ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వైపు కరోనాని కట్టడి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారు, ఓకే. కానీ
సాధారణమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ప్రజలు, చిన్న చిన్న జ్వరంతో వేరే రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు మాత్రం ఈ సందర్భంలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ విషయం మీద ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్గా కనబడుతుంది. ఇక ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మనం పరిస్థితులు గమనిస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా నేను చెప్తున్నటువంటి ఫిగర్స్ 30,83,467. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు చైనా నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ గొడవ మొత్తం ప్రపంచం అంతా చుట్టేస్తోంది. అందులో ఎఫెక్ట్ అయినటువంటి వారి సంఖ్య 30,83,467. అయితే ఇంతవరకు చనిపోయినటువంటి వారి సంఖ్య 2,13,824. ఇంతమంది ఇప్పటివరకు చనిపోయారు ఈ కరోనా వల్ల. ఇక ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే 50 రాష్ట్రాలు ఉన్నటువంటి అమెరికాలో 10,33,721 మంది ఇప్పటివరకు అమెరికాలో చనిపోయినటువంటి వాతావరణం, ఎఫెక్ట్ అయిన వాతావరణం కనబడుతుంది. కరోనా వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు, కరోనా పాజిటివ్ కేసులు వచ్చినటువంటి వారి సంఖ్య 10,33,721. అందులో చనిపోయినటువంటి వారి సంఖ్య 58,947 కనబడుతోంది. అంటే ఓవరాల్గా ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే ఎంత తీవ్రంగా వ్యాధి ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి 30 లక్షల మంది కరోనా పాజిటివ్ కేసులో 10 లక్షల కేసులు కేవలం ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అందులో 58,947 మంది ఇప్పటివరకు చనిపోయిన వాతావరణం ఉంటుంది. అంటే ఈ ట్రెండ్ దేనికి సంకేతం? ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి వాతావరణం మిగతా దేశాలు కూడా రాబోతుందా? ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో లాక్డౌన్ వల్ల మనం పరిస్థితిని కొంత అదుపులో ఉంచగలుగుతున్నప్పటికీ కూడా మెట్రో నగరాలు ఈ రకంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉందా అనేటువంటి అనుమానం చాలామంది కలుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు డాక్టర్ సుజిత్ రెడ్డి గారు, కాలిఫోర్నియా నుంచి వారు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు, సీనియర్ కార్డియాలజిస్ట్. దాంతోపాటుగా డాక్టర్ ఎంవి రావు గారు హైదరాబాద్ నుంచి సీనియర్ డాక్టర్ మనతో పాటు ఉన్నారు. అలాగే డాక్టర్ కృష్ణప్రశాంత్ గారు కూడా మనతో పాటు సీనియర్ ఫిజిషియన్ మనతో పాటు తిరుపతి నుంచి లైవ్ అందుబాటులో ఉన్నారు. ముందుగా సుజిత్ రెడ్డి గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, అమెరికాలో ఈ దారుణమైనటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి మరణ మృదంగం ఎప్పటికీ తగ్గేటువంటి ఆస్కారం ఉంది? ఏదైనా కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ కనబడుతుందా, లేక ఈ ట్రెండింగ్గా ఇలా కంటిన్యూ అవుతున్నాయి మరికొన్ని రోజుల పాటు? గుడ్ మార్నింగ్ మురళి గారు. మీరు మనము ఫస్ట్ నుండి చూస్తున్నాము కేసెస్ చాలా ఉధృతంగా ఉండే అమెరికాలో. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ రీసెంట్ గా ఇప్పుడు ఈ కర్వ్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చూస్తే డైలీ కేసెస్ ఎన్ని డయాగ్నోజ్ అవుతున్నాయి, ఆయన ఇంకా డైలీ ఎంతమంది చనిపోతున్నారు అని కనుక ప్లాటింగ్ చేస్తే ఆ పీక్ లోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఇట్స్ కమింగ్ డౌన్ గ్రాడ్యువలీగా. ఇట్స్ ఆన్ ద డౌన్ స్వింగ్ అండి రైట్ నా. సో ఒక ఎపిడమిక్ అనేది ఇట్లా ర్యాపిడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అలా ఉన్నప్పుడు యూజువల్గా దానికి ఒక సైకిల్ లెంత్ అనేది ఉంటుందండి. ఆ సైకిల్ లెంత్ అనేది యూజువల్ 4 వీక్స్, 5 వీక్స్, 6 వీక్స్ అట్లా ఉండే. సో ఇది కొంచెం లాంగర్ అనిపిస్తుంది జనరల్ సార్స్, మెర్స్ అలాంటి ఎపిడమిక్స్ తో కంపేర్ చేస్తే. బట్ డెఫినెట్ గా కర్వ్ అనేది మాత్రం పడిపోతుందండి. న్యూ కేసెస్ డయాగ్నోస్ తక్కువైపోతున్నాయి. మళ్ళీ న్యూ డెత్స్ రిపోర్టెడ్ ఎవ్రీ డే, దే ఆర్ కమింగ్ డౌన్ గ్రాడ్యువలీ. సో నెక్స్ట్ 2-3 వీక్స్ లో యూ విల్ సీ లాట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద నంబర్స్ అండి. అయితే కంపేర్ చేస్తే ఇండియాని అమెరికాని కంపేర్ చేస్తే, ఇండియాలో ముందుగానే లాక్డౌన్ పెట్టడం వల్ల ఒక రకంగా చాలా మేరకు మంచి ఫలితం వచ్చిందనేది దేశం అంతా కూడా నమ్ముతోంది. ప్రపంచంతో కంపేర్ చేసినా కూడా ఆ రకమైన అట్మాస్ఫియర్ మనకు కనబడుతుంది. కానీ అట్ ద సేమ్ టైం చాలామంది మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట, మే నెలలో ఈ కరువు ఇంకా పెరిగేటువంటి ఆస్కారం ఉంది ఇండియాలో అని చెప్పి. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఇండియాలో ఎస్పెషల్లీ మెట్రోస్ ఆ రకంగా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకటండి, ఇందులో ఇప్పుడు ఈ ఎపిడమిక్ అయినా పాండమిక్ అయినా కూడా ఇప్పుడు మనం స్టేజ్ 3, స్టేజ్ 2 అని మాట్లాడుకుంటాము. స్టేజ్ 3 అంటే ఏంటంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అండి. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ చైనా నుండి వచ్చాడు, ఢిల్లీకి వచ్చిండు, పర్సన్ కి ఇంకొకరికి ఇచ్చాడు, ఆ పర్సన్ ఇంకొకరికి ఇచ్చిండు. మీరు వాళ్ళని ఐసోలేట్ చేసేసి వాళ్ళని టెస్ట్ చేస్తే సరిపోతే యూ కెన్ క్లోజ్ ద చాప్టర్ అండి. బట్ ఎప్పుడైతే ఆ కేసు ఆ పర్టిక్యులర్ ఎంతమందికి ట్రాన్స్మిట్ అయింది అని తెలియని పరిస్థితి ఉన్నదనుకో, అప్పుడు దాన్ని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. సో అప్పుడు కనుక అది వెళ్ళింది అంటే మాత్రము ఎట్లా బిహేవ్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్పడం కష్టం అండి. అది ఎందుకంటే ఆన్ ద గ్రౌండ్ రైట్ నౌ ఇప్పుడు మనం ఇండియాలో చూసే పరిస్థితుల్లో ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ రావాల్సి వస్తుంది. ఆ క్లారిటీ కనుక వస్తే వీ కెన్ టెల్ క్లియర్లీ అండి. ఎందుకంటే లాక్డౌన్ అనేది డెఫినెట్ గా హెల్ప్ చేసింది. కరెక్ట్ టైంలో అయిపోయింది కాబట్టి కంప్లీట్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అయిపోయినాయి.
ఇప్పుడు న్యూయార్క్ కంపేర్ టు మీరు సియాటల్, వాషింగ్టన్ స్టేట్ సియాటల్ లో చూసుకుంటే, కంపారిజన్ చేసుకుంటే మీకు కాంట్రాస్ట్ ఉంటుంది డిఫరెన్స్. ఎంత క్విక్ గా సియాటిల్ వాళ్ళు ఇంప్రూవ్ అయినరు, లాక్డౌన్ అయినా కానివ్వండి, షెల్టర్ ఎట్ హోమ్ అని కానివ్వండి, అది ఇంప్లిమెంట్ చేసినాక ఇప్పుడు మీరు ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ డెత్స్ అమెరికాలో కంపేర్ చేస్తే సియాటిల్లో చాలా తక్కువ అండి. వెరాజ్ న్యూయార్క్ సిటీ అండ్ న్యూయార్క్ స్టేట్, న్యూయార్క్ సిటీ ఎలా ఉంటుంది అని అంటే మీకు హాఫ్ ఆఫ్ ద న్యూయార్క్ స్టేట్ అండ్ హాఫ్ ఆఫ్ న్యూజెర్సీ స్టేట్ నుండి న్యూయార్క్ సిటీకి ఎవ్రీ డే పోయి పని చేసుకునే పరిస్థితి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో న్యూయార్క్ సిటీలో డెన్సిటీ ఈజ్ వెరీ హై. దేర్ ఆర్ అట్లీస్ట్ 30-40 మెట్రో లైన్స్ లో ఎవ్రీ 2 to 3 minutes ఒక కంప్లీట్ ట్రైన్ ఫుల్లీ ప్యాక్ నడుస్తుందండి. సో మీరు ఊహించవచ్చు ఒక పర్టికులర్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఎంత ఈజీగా న్యూయార్క్ సిటీలో కనుక స్ప్రెడ్ అవుతుందో. దట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు March 15th ఆ టైంలో కనుక న్యూయార్క్ సిటీ షెల్టర్ ఎట్ హోమ్ ఆర్ లాక్డౌన్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగేటట్టు ఉండేదంటే, ఈవెన్ 2 weeks ఫ్రమ్ ద టైమ్ ఇట్ డిడ్ March 23rd, ఒక 2 weeks ముందు చేసినా గానీ ఇప్పుడు మీకు న్యూయార్క్ స్టేట్ లో ఆల్మోస్ట్ 17,000 డెత్స్ అయినాయండి. అందులో ఆల్మోస్ట్ 10,000 న్యూయార్క్ సిటీలో అయ్యాయి. సో అందులో అట్లీస్ట్ ఒక 60% కేసెస్ ని వీ కుడ్ హావ్ అవాయిడెడ్ అండి. అబౌట్ 7,000 to 8,000 పేషెంట్స్ డెత్స్ ని వీ కుడ్ హావ్ ప్రివెంటెడ్ ఆ క్లాంప్ డౌన్, లాక్డౌన్ ఏదైతే 2 weeks ముందు చేయగలిగితే. అయితే సుజిత్ రెడ్డి గారు, ఇక్కడ సమస్య దాదాపుగా తెలుగు రాష్ట్రాల విషయాన్ని తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు యూఎస్తో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. రిలేషన్స్ కావచ్చు, ఏ రకంగా అయినా సరే చాలా ఒక భయం అయితే ఇక్కడ నెలకొని ఉంది. అసలు అమెరికా సేఫ్గా ఉందా లేదా, మన వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి. అయితే రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇండియన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు బయటకు రాగానే అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే, లేదు ఇండియన్స్లో ఉన్నటువంటి బహుశా హార్డ్ ఇమ్యూనిటీ వల్ల కావచ్చు, వాళ్ళు చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కంపారిటివ్గా యూఎస్ వాళ్ళతో పోలిస్తే, అక్కడ అంటే నేటివ్ అమెరికన్స్తో పోలిస్తే అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మన ఇండియన్ సిచ్యువేషన్ అడిగితే మీరేం చెప్తారు? మన ఇండియన్ సిచ్యువేషన్ కంటైన్మెంట్ ఇప్పటి వరకు చాలా బాగా అయిందండి. ఓన్లీ 1,000 people చనిపోయినరు ఇప్పటి వరకు ఇంత స్టేజ్ ఆఫ్ పాండమిక్ లో అని అంటే ఇట్ ఈస్ ఎక్సలెంట్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. నౌ వేర్ డు వి గో ఫ్రమ్ నౌ అంటే ఇప్పుడు మనము కంటిన్యూస్ గా లాక్డౌన్ అయితే పెట్టలేము. లాక్డౌన్ ఎలా ఎత్తివేయాలి అనే పాయింట్ ఇట్స్ మేజర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇప్పుడు. సో హౌ వి డూ ఇట్ విల్ డిటర్మిన్ హౌ ద డిజీజ్ విల్ బి కంట్రోల్డ్ అండి. దట్ ఈస్ ద బాటమ్ లైన్. బట్ అగైన్ ఇప్పుడు మీరు యుఎస్ తో కంపేర్ చేసుకుంటే ఈవెన్ యుఎస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఈ జనరేషన్ లో ఫేస్ చేయడము ఇది ఫస్ట్ టైం. సో సేమ్ థింగ్ ఫర్ ఇండియా. సో యుఎస్ లో ఉన్నటువంటి మన భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారా డాక్టర్? యుఎస్ లో ఉన్నటువంటి మన భారతీయ సంతతి వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నారా? మాకు వచ్చేటువంటి రిపోర్ట్స్ చాలా మట్టుకు సేఫ్ గానే ఉన్నారండి మన ప్రజలు. చాలా మట్టుకు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది సేఫ్ గానే ఉన్నారు. మేము యాక్చువల్లీ వీఆర్ రీచింగ్ టు ద కమ్యూనిటీ. ఇక్కడ ఉన్న పేరెంట్స్ వాళ్ళకు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ తోని వాళ్ళ మెడికేషన్స్ రీఫిల్స్ లేక బాధపడుతుంటే వాళ్ళందరూ ఎంబసీస్ కి కాంటాక్ట్ అవుతున్నారు, కాన్సులేట్స్ వాళ్ళు మేము వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్. వాళ్ళది మేము ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక 10 to 12 ఫ్యామిలీస్ తో మేము వీఆర్ లిసనింగ్ టు దెమ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మాకు మెడిసిన్స్ అయిపోతున్నాయి, మా ఫ్లైట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు, మాకు మెడిసిన్స్ ఇలా అనే బాధలే తప్పిస్తే ఈ డిజీజ్ తోని కాదండి. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్ లో చూసుకునేది ఉంటే మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అఫెక్ట్ అవుతున్నారు. అంటే ప్రపోర్షనేట్ గా హెల్త్ కేర్ వర్కర్స్ అమెరికాలో ఎలా అయితే అఫెక్ట్ అవుతున్నారో తెలుగు వాళ్ళు ఇండియన్స్ కూడా అదే ప్రపోర్షన్ గా అఫెక్ట్ అవుతున్నారు. మనకు ఏదో స్పెసిఫిక్ గా హెర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది అని మాత్రము నేను నమ్మటం లేదండి. ఇట్స్ అ పాసిబిలిటీ బీయింగ్ డిస్కస్డ్ అండ్ ద క్వశ్చన్ వాజ్ రేస్డ్ బికాస్ ఆఫ్ ద ఎండమిక్ మలేరియా, ఎండమిక్ టీబీ ఇన్ ఇండియా. దాంతో మనకు కొన్ని ఇమ్యూనిటీ వస్తుంది అనే క్వశ్చన్ ఉంది కానీ బట్ ఐ డోంట్ బిలీవ్ సో అండి. బట్ మన వాళ్ళు చాలా మంది సేఫ్ గానే ఉన్నారు ఎక్సెప్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ అండి. ఒక తెలుగు డాక్టర్ అండి, ఆమె ఇండియాలో డాక్టర్ ఉండే బట్ ఇక్కడికి వచ్చి షీ సెటిల్డ్ యాజ్ ఎ నర్స్, యాక్చువల్లీ రెసిడెన్సీ చేయలేకపోతే. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ వీ హర్డ్ తను చనిపోయింది అని. ఒక 2 ఇండియన్ డాక్టర్స్ బట్ నార్త్ ఇండియన్స్ చనిపోయారు.
ఒక 5 to 6 ఇండియన్ డాక్టర్స్, ఒక 2 to 3 ఇండియన్ నర్సెస్ సిక్గా ఉండి హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇంతే తప్పిస్తే కమ్యూనిటీ లెవెల్లో చాలా మట్టుకు ఒక పర్టికులర్ రిపోర్టర్ ఇన్ న్యూయార్క్ సిటీ అని విన్నాం మనము. బట్ ఎక్కువ శాతము ఏం లేదండి. ఓకే, వన్ గుడ్ న్యూస్ ఈజ్ మీరు చెప్పేది ఆ కర్వ్ అనేది ఫ్లాట్ అని అవుతుంది. ఇది ఒక మంచి పరిణామం అనుకుంటే యూఎస్ కూడా ఈ గొడవ నుంచి బయటపడుతుంది అనుకోవచ్చు. ఆ విషయంలో డాక్టర్ అమీరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు మీరే ఉంటారు, ఇప్పుడు ఎస్పెషల్లీ యూఎస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మన భారతదేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కంపేర్ చేస్తే మనకంటే వాళ్ళు నాలుగు రోజులు ముందున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం చాలా పాఠాలు నేర్చుకుంటున్నాం కాబట్టి మన మెట్రోస్ ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్నట్టు ఒకటి రిపోర్ట్ చూస్తుంటే 9,000 కేసులు మహారాష్ట్రలో నమోదైతే ఒక్క ముంబై నగరంలోనే 5,982 కేసులు వచ్చాయి. ఎంటైర్ మహారాష్ట్రలో 5,900 కేసులు ఒక్క ముంబై నగరంలో మాత్రమే రిపోర్ట్ అయిన వాతావరణం ఉంటుంది. అంటే మెట్రోసే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేటువంటి ఒక భయం ఉంది. మనం న్యూయార్క్తో కంపేర్ చేసుకుంటే, ముంబైని న్యూయార్క్ని కంపేర్ చేసి చూసుకుంటే మనం కూడా అలా అవుతామా అనేటువంటి ఒక భయం చాలా మందిలో ఉంది. మీరేమంటారు? అందరికి నమస్కారం మురళి గారు. సో ఇందాక సుజిత్ గారు చెప్పినట్టు ఇప్పుడు కోవిడ్-19 అనేది చాలా మెట్రోస్లో ముందు స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగా డెవలప్ అయిన కంట్రీస్లో, ముఖ్యంగా టూరిజం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, ఇటలీ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, అదే న్యూయార్క్ నగరం కానివ్వండి, వారు చెప్పినట్టుగా అనేక మెట్రోస్ ఉండటము, సోషల్ కాంటాక్ట్ ఎక్కువ ఉండటము, అనేక హోటల్స్, అనేక కాన్ఫరెన్స్లు జరుగుతుంటాయి. కాబట్టి లాక్డౌన్ ప్రకటించకపోవడం న్యూయార్క్ నగరం బాగా దెబ్బతింది. అదేవిధంగా యాత్రికుల్ని ఫ్లైట్స్ ఆపుకోవడం వల్ల స్పెయిన్ కానివ్వండి, ఇటలీ కానీ బాగా దెబ్బతింది. ఎందుకంటే టూరిస్టులు మ్యాక్సిమం వచ్చేది ఆ 2 కంట్రీస్కి ప్రపంచంలో. అదే మన ముంబై నగరం చూసుకుంటే ఒక ధారావి అనే స్లమ్ ఏరియాలోనే మనకి దాదాపు 15 లక్షల మంది ప్రజలు ఉంటారు, కేవలం 5 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో. సో అదేవిధంగా ముంబైలో మెట్రోస్ చాలా నడుస్తుంటాయి. ఇప్పుడు లాక్డౌన్ ఆగిపోయినాయి. అదేవిధంగా ముంబై కూడా మన దేశ ఆర్థిక రాజధాని కాబట్టి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. కాబట్టి చాలా సారూప్యత ఉంది న్యూయార్క్ నగరానికి, ముంబైకి. ఎక్స్ట్రా ఏంటంటే మనకి స్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి లాక్డౌన్ ఎత్తివేసినప్పుడు ముంబైలో చాలా కేసులు ఎక్కువ ప్రమాదం లేకపోలేదని అనేక కథనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా నిన్న నేను ఒక పేపర్లో చదివాను, దాదాపు లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే ముంబైలో 5 నుంచి 7 లక్షలు కేసులు వచ్చే అవకాశం లేకపోలేదు మే 31 వరకు అని చెప్పారు. అదొక అంచనా మాత్రమే. సో ఆ ప్రమాదం లేకపోలేదు. అందుకనే మన మెట్రో నగరాల్లో, అది హైదరాబాద్ కావచ్చండి, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, లాక్డౌన్ ఎత్తివేసేటప్పుడు ఈ ప్రాంతాల్లో లాక్డౌన్ చివరిసారిగా ఎత్తివేయాలి. అది కూడా చాలా జాగ్రత్తగా అనేక ఫేజెస్లో, అవసరమైతే 5 ఫేజుల్లో దాన్ని ఎత్తివేయాలి. ముఖ్యంగా అత్యవసర సర్వీస్ మొదలుపెట్టి నెమ్మదిగా వాటి గమనిస్తూ సర్వేలెన్స్ బాగా చేస్తూ, అంటే మనకు ఉన్న టెస్టులు ఇప్పుడు సర్వేలెన్స్లో బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకు తెలంగాణలో ఇప్పుడు టెస్టులు చేయాల్సిన అవసరం రావటం లేదు. కాబట్టి ఈ రిసోర్స్ మొత్తం మనం వాడుకొని హైదరాబాద్ మెట్రోలో అనేక వార్డ్స్లో కానీ సర్క్యూట్స్లో టెస్టులు చేసుకుంటూ, అంచనాలు వేసుకుంటూ, ఒక ప్రణాళిక ప్రకారం లాక్డౌన్ ఎత్తివేస్తేనే సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆపగలం. మీరు స్పానిష్ ఫ్లూ చూస్తే ముందు కేసులు వచ్చాయి, తక్కువ వచ్చాయి, తర్వాత సెకండ్ ఫేజ్లో ఒక వేవ్ లాగా చాలా కేసులు ఎక్కువ వచ్చాయి, ఉప్పెన్లాగా. ఆ ప్రమాదం లేకపోలేదు. కాబట్టి మనం లాక్డౌన్ ఆచి తూచి చాలా జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం ఎత్తివేయాల్సి ఉంటుంది. రైట్. ఆ విషయంలో డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ గారు. నిజంగా ఈ పర్టికులర్ టైంలో గవర్నమెంట్ డాక్టర్స్ అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అందులో ఎక్కడ మొహమాట లేదు, ఆన్ రికార్డ్ ఆ విషయం చెప్పడానికి. ఎందుకంటే యాక్చువల్లీ డాక్టర్స్ ఈ పర్టికులర్ టైంలో, ఇంత క్రైసిస్ టైంలో కూడా ఎక్కడ మోర్టాలిటీ రేట్ లేకుండా మరణాలు చాలా పరిమితం చేసుకుంటూ ఇంత మంచి సేవలు అందిస్తున్నటువంటి ఖచ్చితంగా డాక్టర్లందరూ కూడా అభినందనీయులే. ఆ విషయంలో డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రాక్టికల్గా మనం ఈ ఒక నెల 15 రోజుల నుంచి దాదాపుగా ఈ ఫైట్ చేస్తున్నటువంటి సందర్భంలో మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, వాటి నుంచి మీరు అధిగమిస్తున్నటువంటి తీరు గురించి అడిగితే ముందుగా మీరు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ మురళి గారు. యాక్చువల్గా మా గవర్నమెంట్ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, సిస్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ కరోనా అనేది ఎప్పుడైతే ప్రపంచం మనకు స్టార్ట్ అయిన నుండి మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆరోగ్య శాఖ మినిస్టర్ నరేంద్ర గారు, మీరు నమ్ముతున్నారో ఎవ్రీ డే మమ్మల్ని అలర్ట్ చేస్తూ, ఎవ్రీ మార్నింగ్ మధ్యాహ్నం మమ్మల్ని ప్రోత్సహిస్తూ, అసలు ఫీడ్బ్యాక్ తీసుకొని, మా వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా కరోనా అనేటువంటి పదం వింటేనే భయపడుతున్న రోజుల్లో పీపీ కిట్ ఒకటి వేసుకోవాలంటే మీరు ఎంత స్వెట్టింగ్, ఎంత భయంకరంగా ఉంటుంది అంటే బ్రెత్లెస్నెస్లో ఉంటుంది, చాలా సఫకేషన్గా ఉంటుంది. అయినా ఏంటంటే మా వాళ్ళు 12 అవర్స్ పనిచేస్తున్నారు, అంటే ప్రతి ఒక్కరు 12 అవర్స్ పర్ డే పనిచేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున, మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రత్యేకంగా
కృతజ్ఞతలు చెప్తున్నాను, వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా మీరు అందరు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే డాక్టర్లు అందరికీ వందనాలు అంటున్నారు, కానీ నిజంగా కూడా ఇప్పుడు ప్రభుత్వ వైద్యమే పనిచేస్తుంది. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ క్లినిక్స్ అన్ని బంద్ అయినాయి. కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే మా డాక్టర్స్ అసలు ఎంతమంది రిస్క్ అవుతుంది, ప్రాణంకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇంటికి ఫ్యామిలీస్కి వెళ్ళడానికి కూడా దూరంగా ఉన్నాం సార్ అంటే కూడా మాకు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అకామిడేషన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మీరు నమ్ముతున్న నంబరు ఇవి అసలు యాక్చువల్గా అసలు మేము ఏమవుతున్నాము సిక్ అనకుండా మా మిలిటరీలో ఎట్లా బార్డర్లో ఎట్లా పనిచేస్తారో మా డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, సిస్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ మైక్రోబయాలజిస్టులు, అంటే ఇప్పుడు మనకు తెర వెనకాల ఉండేవాళ్ళు మైక్రోబయాలజిస్టులు, అంటే రిపోర్టింగ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు నిజంగా చెప్తున్నా ఏంటంటే వాళ్ళు రాత్రి ఎక్కువ వరకు లేడీ డాక్టర్స్ ఉన్నారు. ఈ లేడీయా మేలా అనకుండా 24 గంటలు కష్టపడుతున్నారు మురళి గారు. నిజంగా ఏంటంటే కరోనా అనగానే ఇప్పుడు ఆల్మోస్ట్ మనిషిని చూస్తే మనిషిని భయపడే రోజుల్లో మా వాళ్ళు నిజంగా వాళ్ళు ఎట్లా అంటే అసలు ఒక లైఫ్ను పన్నంగా పెట్టి పనిచేస్తున్నారు. దానికి గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం ఉంది. ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మాకు వేరే డిపార్ట్మెంట్స్ ఫుల్ శాలరీ లేకుండా మాకు ఫుల్ శాలరీ ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దానికి ఓకే, థ్యాంక్ యూ ఫర్ టు ద గవర్నమెంట్. బట్ ఈవెన్ దో మీరు నమ్ముతున్న ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము అడగగానే పీపీఈ కిట్స్ ప్లస్ N95 మార్క్స్ అన్నీ మాకు అన్నీ ఇచ్చారు. వీఆర్ ఫైటింగ్. కాకపోతే ఏంటంటే ఒకటే దీన్ని నేను మీ TV9 ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే మనము ఆల్మోస్ట్ విజయం సాధించేటువంటి దిశలో ఉన్నాము. దీన్ని అందరూ గ్రహించి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము బయట తిరగొద్దు అని పోలీస్ వాళ్ళు చాలా ఎంత సిన్సియర్గా సీరియస్గా చెప్పినా వినట్లేదు. మన లాక్డౌన్ ఉద్దేశం ఏంది, వైరస్ యొక్క చైన్ దాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశం. దాన్ని మనం ఇప్పుడు లాక్డౌన్ సక్సెస్ కావాలన్నా, కరోనా ఫ్రీ తెలంగాణ కావాలన్నా, కరోనా ఫ్రీ దేశం కావాలన్నా, కరోనా ఫ్రీ ప్రపంచం కావాలన్నా పబ్లిక్ సహకరించాలి. ఇక్కడ మేమెంత రోల్ ఉందో మీ పబ్లిక్ది కూడా అంతే రోల్ ఉందండి. దయచేసి సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దాన్ని పాటించాలి. పర్టికులర్ సండే రోజు వస్తే మటన్ షాపుల దగ్గర, చికెన్ షాపుల దగ్గర ఈ రీసెంట్గా ఈ మధ్య వేరే వాటికి లైన్లు జరగడం, కూరగాయలకు లైన్ అంటారు. ఇది పాటించకపోతే మన 50% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి TV9 ద్వారా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా పాత్ర ఉంది, మీరు కూడా సోల్జర్స్ లాగానే మీరు కూడా యుద్ధం చేస్తున్నటువంటి గ్రహించాలన్నటువంటి మా రిక్వెస్ట్ అండి. రైట్ శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా ఆ విషయంలో డాక్టర్స్ చేస్తున్నటువంటి సేవలు ఏమాత్రం దాని అంటారు తక్కువ చేసి చూపించాల్సిన పరిస్థితి లేదు. 100% 100% అద్భుతమైనటువంటి సేవలు అందిస్తారు. మీరు అన్నటువంటి పరిస్థితుల్లో అసలు కనీసం మనిషిని చూసి మనిషి భయపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఇంతమంది పేషెంట్స్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం అనేది చాలా ఆషామాషి విషయం కాదు. ఆ విషయంలో మీరు చెప్తున్నటువంటి మాటని ప్రజలు కూడా ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పరిస్థితులు గమనిస్తుంటే ఇంతకు ముందే చెప్పినట్టు ఉదయం ఒక హెల్త్ బులెటిన్, సాయంత్రం ఒక హెల్త్ బులెటిన్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేస్తోంది. సాయంత్రానికల్లా ఒక 1500 కొత్త కేసులు, ఉదయం మళ్ళీ తిరిగి మరొక 1500, 2000 కొత్త కేసులు నమోదవుతున్న వాతావరణం కనిపిస్తుంది. నిన్న రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,974 నిన్న రాత్రి వరకు ఉంటే, ఈ ఉదయం కొద్ది నిమిషాల క్రితం విడుదలైనటువంటి హెల్త్ బులెటిన్ ప్రకారం ఈ సంఖ్య 31,332కి పెరిగింది. దాదాపుగా సుమారుగా ఒక 1700 కొత్త కేసులు అదనంగా నమోదైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. 29,974 నుంచి ఈ కేసుల సంఖ్య 31,322కి పెరిగినటువంటి వాతావరణం ఉంది. మరి ఇదే రకమైనటువంటి పరిస్థితులు మరణాల విషయంలో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 937 మంది కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా చనిపోతే ఆ సంఖ్య ఇప్పుడు 1007కి పెరిగినటువంటి వాతావరణం కనబడుతుంది. ఇక యాక్టివ్ కేసులు, హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య 22,629గా మనకి కనిపిస్తుంది. అంటే ప్రతిరోజు కూడా సగటున కొత్తగా నమోదవుతున్నటువంటి కేసులు 2000 నుంచి 3000 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ట్రెండ్ దేనికి సంకేతం అన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత తర్జన భర్జన పడుతోంది, ఆలోచిస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే కొంత అనుకూలమైన వాతావరణం ఉంది, పెద్ద భయపడాల్సిన పరిస్థితి లేదు అనుకున్నప్పటికీ కూడా స్పీడ్గా పెరుగుతున్నటువంటి ఈ కేసులు, ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతున్న మెట్రోస్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మెట్రోసే బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి, వస్తున్నటువంటి కేసులన్నీ కూడా మెట్రోస్ నుంచే రిపోర్ట్ అవుతున్నాయి. ముంబై బాగా ఎఫెక్ట్ అవుతుంది, అది క్లియర్గా మనకి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి దీనికి తగినటువంటి కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రూపొందించాలి అనుకుంటోంది? దీని మీద నీతి ఆయోగ్ ఆల్రెడీ ఒక కసరత్తు చేసింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 60% కేసులు కేవలం 15 ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయన్నది గుర్తించింది. ఆ 15లో మహారాష్ట్రలో ముంబై, పూణేతో పాటు మరొక ప్రాంతం ఈ 3 చోట్ల ఉంది. అలాగే గుజరాత్ లో అహ్మదాబాద్, సూరత్, వడోదర పట్టణాలు, తెలంగాణలో హైదరాబాద్, ఇక మధ్యప్రదేశ్ లో భోపాల్, ఇండోర్,
దేశ రాజధాని ఢిల్లీ, ఇలా మొత్తం 15 ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఈ 15 చోట్ల అంటే ఆ 15 కూడా మెట్రో సిటీస్ ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ మాత్రమే 60% కేసులు నమోదై ఉన్నాయంటే దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సింహభాగం ఈ 15 ప్రాంతాల్లోనే ఉన్నాయన్నది నీతి ఆయోగ్ చేసిన అంచనా. అంటే ఈ కేసులను విశ్లేషించి ఆ మేరకు అక్కడ ఫోకస్డ్ గా పనిచేసి ఆ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగితే చాలు మనం విజయం సాధించినట్టే అన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచారు. అయితే వైద్యారోగ్య శాఖ అధికారులు వారి స్పందన మరొకలాగా ఉంది. అంటే ఈ మెట్రో సిటీస్ లోనే కేసులు అత్యధిక ఉన్నాయన్న మాట వాస్తవమే. అంత మాత్రాన అక్కడికక్కడ కట్టడి చేసినంత మాత్రాన సరిపోదు. ఇంకా ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కడైతే మనం వైద్య పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తున్నామో అక్కడ కేసుల సంఖ్య కూడా ఎక్కువగా బయటపడుతూ ఉంది. కొన్ని ఎర్లీ స్టేజ్ లో ఉన్నవి బయటపడుతున్నాయి, కొన్ని సీరియస్ స్టేజ్ లో ఉన్నవి కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా టెస్టుల సంఖ్యను బట్టే ఇది ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న సూత్రం కూడా టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్, ఈ 3T విధానం సౌత్ కొరియాలో సక్సెస్ఫుల్ గా అమలైంది. సో అలా వీలైనంత ఎక్కువ టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్లి అసిమ్టమాటిక్ కేసుల్ని లేకపోతే అనుమానిత ప్రాంతాల్లో ఉన్న కేసుల్ని కూడా మనం ఐడెంటిఫై చేసినప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమన్నది వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. సో ఒక వ్యూహంతో అయితే ముందుకెళ్తున్నారు, కానీ దీంట్లో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేయాలి అంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న RT-PCR విధానం, ఏదైతే ముక్కు గొంతు నుంచి శాంపిల్స్ ని సేకరించి వాటిని పరీక్షించాలంటే ఒక రోజు నుంచి ఇంకా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అక్కడ ఉన్న సిబ్బంది మీద కూడా ఒత్తిడి ఎక్కువైంది. దేశవ్యాప్తంగా ఎన్ని ల్యాబొరేటరీస్ ని పెంచుకుంటూ వెళ్లినా కూడా దానికి వెనువెంటనే నిర్ధారణ జరిగే అవకాశం కనిపించట్లేదు. కానీ దీనికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ విధానం ద్వారా వెనువెంటనే దాదాపు 15 నుంచి 20 నిమిషాల లోపు దాని ఫలితాలను చూడవచ్చు. అయితే ఆ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వ్యవహారంలో చైనా నుంచి తెప్పించిన టెస్ట్ కిట్లన్నీ కూడా పూర్తిగా నాసి రకం, అసలే మాత్రం నాణ్యత లేదు. వాటి పనితీరు కూడా 100కి 5 మాత్రమే కరెక్ట్ గా పనిచేస్తున్నాయన్నది ఈ మధ్య తేలిన అంశం. దాన్ని ICMR కూడా తన పరీక్షల్లో ధృవీకరించింది. దాంతో వాటిని వాడొద్దు, అవి ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసిన నేపథ్యంలో వాటిని వెనక్కి రప్పించి మళ్లీ తిరిగి చైనాకు వెనక్కి పంపించే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అంటే ఇక్కడ టెస్టింగ్ సామర్థ్యానికి ఉపయోగపడే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల లభ్యత ఇప్పటికిప్పుడు లేకపోవడం కూడా ఒక లోపంగా భావించవచ్చు. అయినా సరే ప్రామాణికమైనది RT-PCR విధానమే. ఎందుకంటే దాంట్లో ఎర్లీ స్టేజ్ లో కూడా గుర్తించే అవకాశం ఉంది ఇప్పుడు సాంప్రదాయంగా జరుగుతున్న టెస్టింగ్ విధానంలో. కానీ దానివల్ల ఎక్కువ మందికి నిర్వహించే వీలు లేకపోవడం అనేది దీంట్లో ఒక లోపం. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉన్న వనరుల్ని సమీక్షించుకుంటూ అవకాశాలని ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకుంటూ ఒక వ్యూహంతో అయితే ముందుకెళ్తుంది. కానీ ఇది ఎంత మేర పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతుంది అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. రైట్ మహాత్మా, ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యూహం. ఓవైపు పరీక్షలు చేస్తూనే మరోవైపు కట్టడి చేయడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటోంది. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు కూడా లైవ్లో ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు, ఓవరాల్గా మనం గమనిస్తూ ఉంటే సిచ్యువేషను ఉదయం ఒక హెల్త్ బులెటిన్, సాయంత్రం ఒక హెల్త్ బులెటిన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 15 ప్రాంతాలకి నెంబర్ కన్ఫైన్ అయ్యి ఉన్నప్పటికీ కూడా, మేజర్గా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఏరియాస్ ఉన్నప్పటికీ కూడా ఉదయం ఒక 1500 కొత్త కేసులు వస్తున్నాయి, మళ్ళీ తెల్లాసరికి మళ్ళీ కొత్త కేసులు, సాయంత్రం వేసరికి మళ్ళీ ఒక 1500 వస్తున్నాయి. అంటే ఈ ట్రెండ్ మనం గమనిస్తుంటే ఇది చాలా స్పీడ్గా పెరుగుతోంది అని చెప్పి అనుకోవాలా, లేక పరిమితంగానే ఉంది అనుకోవాలా? ఏ రకంగా చూడాలి ఈ నెంబర్స్ని, ఈ పెరుగుదలని? నమస్కారం మురళీకృష్ణ గారు. మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న బులెటిన్స్ కానీ పరిశీలిస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా మనకు రైజింగ్ ట్రెండ్గానే ఉంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ చూస్తే, కానీ నెంబర్ ఆఫ్ డెత్స్ అన్నది కానీ చూస్తే అంత అలార్మింగ్గా కూడా అనిపించట్లేదు. అది ఒక పాజిటివ్ సైన్స్. ఎందుకనంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు చేసే కొద్దీ మనకు ఎక్కువ పాజిటివ్స్ రావడం అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది కూడా కొత్త కొత్త జోన్స్లో కాకుండా మనం ఎక్కడైతే హాట్స్పాట్స్ అనుకున్నామో ఆ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంది అని అంటే ఇంకా కూడా కంటైన్మెంట్ పాలసీస్లో ఇంకా కొద్దిగా రెస్ట్రిక్షన్స్ అవసరం అన్నది కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ర్యాపిడ్ కిట్ టెస్ట్ల పైన వచ్చిన కాంట్రవర్సీస్, ఈ చైనా కిట్స్ వీటిపైన రావటం వలన వీటిల్లో కిట్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా కూడా మళ్ళీ RT-PCR కోసం వెయిట్ చేయటము, ఇవంతా టైము 3 to 4 days అవ్వటము, దీనివల్ల లేట్ అవ్వటము, ఇవన్నీ కూడా మనకు ప్రాబ్లం అవుతూ ఉంది. బట్ ఓవరాల్గా కానీ చూస్తే వెన్ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ డెఫినెట్గా కూడా వీఆర్ ఇన్ ఏ సేఫ్ పీరియడ్ బికాస్ ఆఫ్ ద ఎర్లీ లాక్డౌన్. బట్ సెకండ్ థింగ్ వచ్చి ఈ గ్రాఫ్, ఈ ఫ్లాటనింగ్ ఆఫ్ గ్రాఫ్ ఇట్లనే ఉంటుందా, ఇంకా రైజ్ అవుతుందా అన్నది మనకి ఇంకా తెలియదు. ఇప్పుడు May 3 తర్వాత
కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ కంటిన్యూ చేయాలా, కొన్ని రాష్ట్రాలు మనము లిఫ్ట్ చేయాలి ఫేజ్డ్ మేనర్ అన్నప్పుడు ఇంకొక 15 days 20 daysకే మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నది వస్తుంది. ఎస్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయినా కూడా ఎన్ని ఐసీయూ అడ్మిషన్స్ ఉన్నాయి, ఎన్ని డెత్స్ ఉన్నాయి అని అంటే సివియరిటీ ఆఫ్ ద కేసెస్ తగ్గింది. అది మనం కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకనంటే దీనికి 1 or 2 మనం రీజన్స్ కానీ ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ స్ట్రాటజీస్లో మార్పులు రావటము, ఎర్లీగా ఐడెంటిఫై చేయటము, ఎర్లీగా ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇవ్వటము, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని చేయటము, దీని ద్వారా ఖచ్చితంగా కూడా డాక్టర్స్ యొక్క క్లినికల్ ఎఫిషియన్సీ కూడా ఖచ్చితంగా కూడా పెరిగింది. మనం నిన్న కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది చూస్తే మేము ఖచ్చితంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. గత వారం మనం మాట్లాడుకున్నప్పుడు మరణాల గురించి మనం ఆడిట్ చేస్తే బాగుంటుంది అని అంటే నేను ఒక 9 సభ్యులున్న కమిటీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియమించి వర్చువల్ అటాప్సీ కానీ చేస్తే ఖచ్చితంగా కూడా డెత్ అనాలిసిస్ కానీ చేస్తే మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో కూడా ఇంకా కూడా బెటర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మేనేజ్ చేయొచ్చు అన్నది ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్గా TV9 ద్వారా తీసుకొని వచ్చిన దానికి మనం TV9కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మన జవహర్ రెడ్డి గారికి కూడా మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మనము May 3rd నుంచి ఏమవుతుందంటే అందరూ అనుకున్నట్టు మనం ఏదో జలుబు, దగ్గు, జ్వరము ఇవే క్లాసిక్ కార్డినల్ మానిఫెస్టేషన్స్ కాకుండా నిన్న CDC ఒకటి ఇచ్చింది. ఏమి ఇచ్చింది? ఇంకా కొత్త లక్షణాలు అంటే లాస్ ఆఫ్ స్మెల్, అంటే వాసన లేకపోవటము, రుచి లేకపోవటము, తలనొప్పి, చలి, వణుకుడు, కండరాల నొప్పులు, ఇవన్నీ కూడా లక్షణాలు. అంటే ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కోవిడ్ హాస్పిటల్స్కే రారు, లేదంటే కోవిడ్ డెడికేటెడ్ సెంటర్స్కే రారు. దే విల్ బి గోయింగ్ టు డిఫరెంట్ హాస్పిటల్స్ విత్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ టు డిఫరెంట్ డాక్టర్స్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు వీళ్ళ పని వీళ్ళకి ఎక్కువగా ఒత్తిడి వచ్చి అసలు ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఏ కోవిడ్ సస్పెక్ట్ అన్న దీంట్లో కానీ మేము కానీ చూడకపోతే తర్వాత హాస్పిటల్సే ఏపీ సెంటర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ని అసెస్ చేసుకోకుండా డిఫరెంట్ క్లినికల్ మేనిఫెస్టేషన్స్తో వచ్చే ప్రతి పేషెంట్ని, ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి ఫ్యామిలీ ఫిజిషియన్కి, ప్రతి ప్రైవేట్ డాక్టర్కి, ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ని కూడా మనం ఒక ట్రాకింగ్ రికార్డు, అగైన్ ద సేమ్ పాలసీ, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ ఇవి కానీ మనం తీసుకొని వెళ్తే అనదర్ 3 to 4 monthsలో కేసెస్ ఎక్కువైనా కూడా ట్రీట్ చేయగల కెపాసిటీ అనేది ఖచ్చితంగా కూడా ఉంటుంది. మాకు ఇంకా ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే ICMR వాళ్ళు స్విమ్స్ హాస్పిటల్లో ఉన్న వైరాలజీ ల్యాబ్ని ఈరోజు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్గా కూడా అక్రిడిషన్ చేశారంటే అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంతకుముందు మేము ఎప్పుడు NIV పూణే పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు స్విమ్స్ ఉండటం మూలాన ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకా ఎక్కువ మందికి సస్పెక్ట్ కేసెస్కి RT-PCR ద్వారా కన్ఫర్మ్ కానీ చేయగలిగితే ఇంకా కూడా మేము ఎర్లీగానే కేసెస్ని కానీ డిటెక్ట్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇంకా కూడా మనము సివియర్ కేసెస్ని తగ్గించగలమన్న కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది మురళి గారు. అయితే డాక్టర్ రవిరావు గారు కూడా ఉన్నారు మనతో పాటు. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఓకే, ఒక దశ దాటింది, ఇప్పటివరకు దాదాపుగా ఒక 36 రోజుల పాటు లాక్డౌన్లో ఉన్నాం. 3వ తేదీ వరకు లాక్డౌన్ ఉంది, తెలంగాణలో 7వ తేదీ వరకు లాక్డౌన్ ఉంది. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ఒక సమస్య. మీరేమంటారు డాక్టర్ గారు? ఎలా బయటపడాలి దీని నుంచి? ఇది ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లో, ప్రపంచంలో లాక్డౌన్ ఉన్న దేశాలని కలవరపెడుతున్న సమస్య ఇది. అంటే ఇంతకుముందు మనకి ఏ జబ్బుకు కూడా ఇంత ఎక్స్పీరియన్స్ లేదు ప్రపంచంలో, ఏ దేశానికి కానీ ఏ సంస్థకు కానీ. కాకపోతే ఇప్పుడు మనకున్న ఈ 3-4 నెలల ఎక్స్పీరియన్స్తోని ఇతర దేశాల్లో ఉన్న సమాచారం ప్రకారం, వారి ఎక్స్పీరియన్స్ ప్రకారం నడుచుకోవాలి. మన దేశ జనాభా ఆఫ్కోర్స్ ప్రపోర్షనేట్గా మన యంగ్ జనాభా, దాదాపు 45-50% మంది 25 ఏళ్ళలోపు ఉన్న జనాభా. సో మీకు తెలుసు కోవిడ్-19 అనేది యంగ్ పీపుల్ అంత ప్రమాదకరం కాదు అని. కొంతమంది చనిపోతున్నా కానీ ముఖ్యంగా చనిపోయేది ఎక్కువ వృద్ధులే. అదొకటి అదొక ప్లస్ పాయింట్. రెండవది అంటే మనం కేవలం 500 కేసులు ఉన్నప్పుడే మనం లాక్డౌన్ పెట్టాం. అంటే మనం ఆ పాజ్ బటన్ నొక్కాం, అక్కడ ఆపేసాం. సో ఇది వదిలిపెట్టినప్పుడు ఒకేసారి మనం దేశం మొత్తం లాక్డౌన్ తీసేస్తే తప్పకుండా కేసులు సర్జీ అవకాశం లేకపోలేదు. ఎందుకంటే భారతదేశం 130 కోట్ల మంది యొక్క ప్రవర్తన మనం మార్చలేము. ఎంత చెప్పినా కానీ మనం ఎంత మొత్తుకుని కొంతమంది సోషల్ డిస్టెన్స్ పాటించరు, గుమికొట్టడం అనేది కొంత పూర్తిగా నిరోధించలేం. కాబట్టి కేసులు సర్జీ అవకాశం ఉంది. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా ముంబైలో కానివ్వండి, హైదరాబాద్లో, వదోదర, ఎక్కడైతే ఎక్కువ కేసులు ఉన్నాయో అక్కడ కొన్ని రోజుల పాటు లాక్డౌన్ కంటిన్యూ చేయాల్సిందే. ఎక్కడైతే గ్రీన్ జోన్స్ ఉన్నాయో, ఎక్కడైతే కేసులు బాగా తగ్గిపోయి నెగిటివ్ వస్తున్నాయో అక్కడ ముందుగా అత్యవసర సర్వీసెస్ ప్రారంభించి నెమ్మదిగా లాక్డౌన్ ఫేజ్ మనకి తీసేసుకుంటూ మనం సర్వేలెన్స్ చేయాలి. అప్పటికల్లా ఐఎమ్ షూర్ మంచి కిట్స్ వస్తాయి. కేసుల నెంబర్ ఎక్కువ అవుతాయి కాబట్టి, కిట్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి మనం టెస్ట్ కూడా ఎక్కువ చేయొచ్చు. అలా చేసుకుంటూ ప్రివలెన్స్ ఇన్సిడెన్స్ చూసుకుంటూ మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పటిదాకా మనం
ఫాలో అయిన అంటే మన ప్రజలు ఫాలో అయిన సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, కాఫీ టికెట్ కానివ్వండి, పర్సనల్ హైజీన్ కానివ్వండి, అన్నీ కూడా ఇలాగే కంటిన్యూ చేయాలి. ఇంకోటి అంటే స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి మనం ఇప్పుడే తెరవకూడదు. ఎందుకంటే తెరిస్తే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కష్టం. చాలా పాఠశాలలో ఒక్కొక్క క్లాస్లో 50 మంది 80 మంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన క్లాస్లో 15-20 మంది విద్యార్థులు ఎక్కువ ఉంచలేం. కాబట్టి స్కూల్ కెపాసిటీ 4 రెట్లు పెంచాలి. అది ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మన స్కూల్స్, కాలేజెస్ లక్కీలీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ హాలిడేస్ ఇలాగే కంటిన్యూ చేసి ఇంకో 2-3 మంత్స్ ఆ సిచ్యువేషన్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కదా డాక్టర్ గారు. అలాగో ఆల్రెడీ స్కూల్స్ అన్నీ కూడా మామూలుగా అయితే వెకేషన్లోనే ఉన్నాయి కదా, హాలిడేస్లో తప్పకుండా. కాకపోతే ఉన్నాయి, కానీ ఇప్పుడు వాళ్ళు విద్యా సంవత్సరం లూజ్ అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఈ సెప్టెంబర్ వరకు కూడా మనం ఈ స్కూల్స్ లాక్డౌన్ పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా స్కూల్స్ 2 పూట్లు పెట్టి 50% స్టూడెంట్స్ ఉదయం, 50% ఉదయం సాయంత్రం రావటం, లేకపోతే 3 రోజులు కొంతమంది 3 రోజులు కొంత రావటం, అలా చేస్తూ తప్పకుండా స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే విద్యార్థులకి స్కూల్లో ముఖ్యంగా మనం ఇప్పుడు టీవీలో చెప్పే అన్నీ కూడా ఈ సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, పర్సనల్ హైజీన్ గురించి బాగా రోజు చెప్తూ ఉండాలి. వారితో ప్రాక్టికల్గా కూడా చేయిస్తూ ఉండాలి. అదేవిధంగా మనం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయదారులకు కూడా ఊళ్ళల్లో కూడా ముఖ్యంగా గ్రామ పంచాయతీ సభ్యుల ద్వారా తప్పకుండా ఈ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉండాలి, సోషల్ డిస్టెన్స్ కానివ్వండి అది కూడా. అలాగే మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ మాల్స్ కానివ్వండి, సినిమా థియేటర్లు ఈ సంవత్సరం బహుశా ఓపెన్ చేయకపోతేనే మంచిది. రెస్టారెంట్స్ కానివ్వండి, అనవసరమైన అంటే మనకి అవసరం కానీ ఇవన్నీ కూడా క్లబ్బులు, రెస్టారెంట్స్, సినిమా హాళ్ళు, మల్టీప్లెక్స్లు, బార్స్, అదేవిధంగా మాల్స్ కూడా మూసివేస్తేనే మంచిది. సో ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ప్రపంచానికి మనం తెలియజేసిందంటే కంప్లీట్ లాక్డౌన్ వల్ల చైనాలో కూడా లాక్డౌన్ కంప్లీట్ చేయలేదు. కేవలం కొన్ని పట్టణాలు, నగరాల్లో లాక్డౌన్ చేశారు. మన దేశంలోనే మొత్తం లాక్డౌన్ చేశాం కాబట్టి దీని ఫలితం మనం చూస్తున్నాం. కాబట్టి లాక్డౌన్ ఎలా మనం రిలీజ్ చేస్తాము, ఫేజ్ అవుట్ చేస్తామని కూడా ప్రపంచం అంతా గమనిస్తుంది. కాబట్టి దాన్ని ఏ రకంగా బయటపడాలి అన్నది కూడా ఇప్పుడు దాదాపు 4-5 దశలు ఫైజర్ మ్యాన్లో మనం దాన్ని ఏ రకంగా బయటపడదాందే ఆలోచన. ఆ విషయంలో డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఓవైపు సరే లాక్డౌన్ జరుగుతోంది, చాలామంది సహకరిస్తున్నారు, సరే కొంతమంది ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే మరణాల విషయాన్ని తీసుకుంటే మరణాల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. అదొక మంచి పరిణామం. మన డాక్టర్లు మందు లేకపోయినా కూడా దీనికి సరైనటువంటి మెడిసిన్ ఇది అని చెప్పి ఎగ్జాక్ట్గా గుర్తించకపోయినా కూడా మనం ఉన్నటువంటి రకరకాల ట్రెడిషనల్ సిస్టమ్స్ అన్ని యూజ్ చేసి మరణాల సంఖ్యను మనం చాలా పరిమితం చేయగలుగుతాం. అయితే నిన్న లవ్ అగర్వాల్ గారు హెల్త్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం ఏదైతే ప్లాస్మా థెరపీ చేస్తున్నారో, ట్రీట్మెంట్ ఇస్తున్నారో, ఆ ట్రీట్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని, ముఖ్యంగా మనం ఫాలో అవుతున్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో, ఫాలో అవుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాని గురించి చెప్పమంటే ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? యాక్చువల్గా మురళి గారు, ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ కాదండి. ఇది 100 years బ్యాక్ ఉన్నటువంటి ట్రీట్మెంటే, 100 సంవత్సరాల క్రితమే ఉంది. కానీ ఇప్పుడు మనం నిన్న ICMR ప్రకటించిన ప్రకారం, లవ్ అగర్వాల్ చెప్పినట్టు ప్రకారం అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇది న్యూ ఇన్వెన్షన్, అంటే ఇప్పుడు వైరస్ అనేది కొత్తది. సో దాన్ని ఖచ్చితంగా దానికి ట్రయల్స్ జరగాల. ట్రయల్స్ జరిగిన తర్వాతనే అసలు ఎంతవరకు మనం సక్సెస్ అవుతాము, దాని కాంట్రా ఇండికేషన్స్ ఏంది, ఇండికేషన్స్ ఏంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోకుండా ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కేంద్రం ఏమంటుందంటే కొంచెం రోజులు ఆగండి, ట్రయల్ బేస్లో ఉంది అని చెప్పారు. పర్మిషన్ ఇచ్చారు, మన గాంధీ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చారు. ప్లాస్మా థెరపీ చేయడానికి రెడీ ఉన్నాము, ఏ రకమైన ట్రీట్మెంట్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం. ఖచ్చితంగా మీరు గమనిస్తున్నారు, మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం తెలంగాణ సైడ్ చూసేటువంటి పరిస్థితికి వచ్చినాం. ఎట్లా అంటే మీరు నమ్మరో, గాంధీలో మన నిష్ణాతులైనటువంటి ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ ఫిజిషియన్స్ ఉన్నారు. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఉన్నారు, డాక్టర్ రాజారావు గారు అయితే ఆయన ఎటువంటి కేసు అయినా ట్రీట్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అంటే మన నాట్ ఓన్లీ డాక్టర్స్ ఉన్నాము, పారామెడికల్ స్టాఫ్ ఉండడం, అన్ని టెక్నీషియన్ ఉండడం కాకుండా మీరు నమ్మరో మురళి గారు, ఇది నేను నిజంగా తెలంగాణ పుట్టినందుకు గర్వపడుతుంది. ఏంటంటే అక్కడెక్కడో మనము వాట్సాప్లలో పేపర్లో చూసి చాలా గొప్ప అనుకున్నాం. ఏంటంటే వుహాన్ అనే సిటీలో 10 రోజులలో 1000 పడకలు నిర్మించారు అని చెప్పేసి. అదే మన తెలంగాణలో 15 days లోపల గచ్చిబౌలిలో టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేటువంటిది స్థాపించడమే కాకుండా మీరు నమ్ముతున్న వెళ్ళి చూడండి, మేము పర్సనల్గా వెళ్ళి చూసాము. 1500 బెడ్ కెపాసిటీ అట్ ప్రెజెంట్. అసలు ఎంతమంది వచ్చినా వెంటిలేటర్స్, ఆల్మోస్ట్ 500,000 వెంటిలేటర్స్ రెడీగా ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్ట్ ఉన్నారు, ఆల్మోస్ట్ 1000 మంది డిప్యుటేషన్ తీసుకున్నారు. అసలు ఆ కార్పొరేట్ హాస్పిటల్కి ఏమాత్రం తగ్గకుండా 13 ఫ్లోర్లతో నిర్మించబడ్డదండి. నిజంగా దీన్ని హ్యాట్సాప్ దీన్ని TV9 ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగా కూడా వందనాలు చెప్పాల్సిందే. మా ఆరోగ్య శాఖ మంత్రులకు ఇంటర్నెట్ కూడా రాత్రి ఇంబాలు కష్టపడి అక్కడటువంటి ప్రతిదీ, అంటే మేము ఇప్పుడు తెలంగాణలో మీరు నమ్ముతున్నారు, ఇప్పుడు ప్రాక్టికల్గా ఏమంటే టెస్టులు కొంతమంది విమర్శిస్తున్నారు, ఏదో విమర్శించాలని విమర్శిస్తారు. కానీ వీఆర్ డూయింగ్ టెస్ట్. ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళకి టెస్టులు చేస్తూనే ఉన్నాము.
ఖచ్చితంగా మీరు రమ్మని మన దగ్గర లాక్డౌన్ అనేది 100% సక్సెస్ అయింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ముందే మేల్కొన్నారు. మళ్ళీ May 3 అనేది దేశం ప్రకటిస్తే మన ముఖ్యమంత్రి గారు May 7 వరకు ప్రకటించారు. ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే లాక్డౌన్ అనేది ఇప్పుడు ఎట్లా పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు డేట్స్ చూసుకుని. లాక్డౌన్ అనేది ఎట్ ఏ టైం ఇప్పుడు మనం ఎంబీ రావు గారు చెప్పినట్టు లాక్డౌన్ అనేది ఖచ్చితంగా ఒక స్టెప్ వైజ్ వ్యాన్లో తీయాలి తప్ప ఎట్ ఏ టైం తీస్తే కూడా ప్రాబ్లం ఉంటుంది మురళి గారు. ఒకటి. రెండవది ఇక్కడ ఏంటంటే పబ్లిక్ గమనించాల్సిన విషయం ఏంటంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ మెంటల్లీ ఫర్ ద 6 months మెంటల్లో కూడా లాక్డౌన్ ఉండాలి. లాక్డౌన్ అంటే ఉద్దేశం ఏంది, ఇప్పుడు ఎలా అయితే భయం ఉందో, సోషల్ డిస్టెన్సింగ్ ఉందో, మనము ఫంక్షన్స్ మాస్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రెండోది సైకలాజికల్ లాక్డౌన్ అనేది కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది అంటే ప్రభుత్వం లాక్డౌన్ నుంచి కొంచెం వెసులుబాటు ఇచ్చినా కూడా ఈ సైకలాజికల్ లాక్డౌన్, ఈ ఫీలింగ్, ఈ మూడ్ ఇలాగే కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఆగుతుంది అంటారు. మురళి గారు మీరు చెప్పేది 100% ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనము విజయంకి దగ్గరగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణలో ఎస్పెషల్లీ కేసులు తగ్గిపోయినాయి, చాలా తగ్గిపోయినాయి. అంటే మనం ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా దేశంలో కూడా తగ్గిపోయినాయి. ఇంకొకటి మనం గమనించాల్సిన పాజిటివ్ కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ గమనించాల్సిన నంబర్ 30 లక్షలు అయిపోయింది, ఇంత అయిపోయింది, ఏం లేదు. డెత్ రేట్ మన దేశంలో మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది. తెలంగాణలో 2.5 ఉందండి, మొత్తం దేశంలో 3 అయింది, మొత్తం ప్రపంచంలో 7 పైన ఉంది. అంటే మనం లాక్డౌన్లో ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినాం. అంటే విజయానికి ఎండింగ్లో ఉన్నప్పుడు ఏ చిన్న చిన్న మిస్టేక్స్ చేసి మళ్ళీ వైరస్కి మనం ఛాన్స్ ఇవ్వద్దు. ఖచ్చితంగా ఆ విషయంలో డాక్టర్ మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. విజయానికి చేరువలో ఉన్నాం, ఆ చైన్ని బ్రేక్ చేసే క్రమంలో మనం ఉన్నాం కాబట్టి వాట్ నెక్స్ట్ అనే విషయం మీద మనం మాట్లాడుతున్నాం. యూఎస్ నుంచి డాక్టర్ సుజిత్ రెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పటివరకు సరే బాగానే ఉన్నాం, మరి తదుపరి ఏంటి, ఏ రకంగా దీని నుంచి బయటపడాలి అంటే ఈ ఎగ్జిట్ పాలసీ ఏ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ సో లాక్డౌన్ అంతా వేసాము, కంటైన్ చేసాము, ఇనీషియల్ స్ప్రెడ్ని కంటైన్ చేసాము. వాట్ నెక్స్ట్? సో ఇప్పుడు మనము ఇది చూసుకునేది ఉంటే ఈ మెడికల్ సైన్సెస్లో ఈ సైన్స్ని ఎపిడెమియాలజీ అంటాం. ఎపిడెమియాలజీ అంటే ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ అండ్ పర్సుయేషన్ అండి. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? ఆల్ ద పాసిబిలిటీస్ హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్. అండ్ దెన్ ఇప్పుడు మనము ఒక పర్టికులర్ స్టేజ్లో కమ్యూనిటీ స్ప్రెడ్ అయితే మనము ఫేస్ చేయలేము అని డిసైడ్ అయినప్పుడు వీఆర్ ఏబుల్ టు పర్సుయేడ్ పీపుల్ టు డూ లాక్డౌన్. So that is the science of epidemiology, possibilities and persuasions. It's not about certainties. So that's number one. Number two, we still are not hearing from India. One important point is missing in the reports that I'm reading. What is the prevalence in the community right now in any part of the India? Prevalence ante at any given time, total population lo, what percentage of people ki already vachindi anedi. సో అదొకటి. ఇప్పుడు మీరు అమెరికాలో నోటీస్ చేస్తే ఒక 4 different ఏరియాస్లో 1000 to 2000 పీపుల్ని శాంపుల్ చేసి ఇన్వైట్ చేసి వాళ్ళకు యాంటీబాడీ టెస్ట్ చేశారు. సో దాంతోనే మనకు తెలిసేది ఏంటి అని అంటే కాలిఫోర్నియా ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 6% ఆఫ్ ద పీపుల్కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని. న్యూయార్క్లో ఎవరైతే స్టోర్స్కి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర టెస్ట్ చేస్తే 16% ఆఫ్ ద పీపుల్ ఇన్ న్యూయార్క్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కాకపోతే ఈ స్టడీస్లో వాలంటీరింగ్ బయాస్ అనేది ఒకటి ఉంటుంది. సో పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ వర్ పుల్డ్ మోర్. సో కరెక్ట్ ఇప్పుడు మనం ఒక అనాలజీ తీసుకుంటే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ పీరియడ్లో సిఫాలజిస్ట్ ఒక 2000 పీపుల్ 3000 పీపుల్ని శాంప్లింగ్ తీసుకుంటారు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఒక పర్టికులర్ శాంపుల్ తీసుకొని వాళ్ళకి మనము that sample has to represent every different demographic of the country. 2000 కానివ్వండి 3000, a small number, it's not a huge number. Pick that sample, వాళ్ళకి ఈ స్వాబ్ టెస్ట్ చేయండి, యాంటీబాడీ టెస్ట్ చేయండి. సో దానితోని మనకు ఏ కమ్యూనిటీ లెవెల్లో ఎంత ప్రెవలెన్స్ ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం లాక్డౌన్ కంటిన్యూస్గా చేయలేము కాబట్టి గ్రాడ్యువల్గా రిలీజ్ చేసినప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఆఫీస్ ఓపెన్ అయింది, ఒక 200 పీపుల్ పనిచేస్తున్నారు, అందులో ఒక 10 పీపుల్ ఆర్ కాఫింగ్ అండ్ హ్యావింగ్ ఫీవర్. వాట్ యూ నీడ్ టు డూ ఫర్ దాట్? సో దట్ మీన్స్ ఆల్ దోస్ పీపుల్ హ్యావ్ టు బి టెస్టెడ్ రైట్ అవే. సో ఆ టెస్టింగ్ క్యాపబిలిటీ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెంబర్ 1, లాక్డౌన్ రిలీజ్ చేస్తూ క్యాపబిలిటీని ర్యాంపప్ చేయాలి.
సో ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీలో కరెక్ట్గా లాక్డౌన్ రిలీజ్ చేయాలి అని అంటే ఒక 50 లక్షల టెస్ట్లు ఎవ్రీ డే అవైలబిలిటీ స్టేజ్ వస్తే కంప్లీట్ లాక్డౌన్ లిఫ్ట్ చేయొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సో ఇండియన్ సిచ్యువేషన్లో హౌ మెనీ ఆఫ్ దోస్ టెస్ట్ హ్యావ్ టు బి డన్? ఎందుకు అని అంటే ఇప్పుడు ఇదంతా జరిగింది కరెక్టే. లాక్డౌన్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ స్టార్ట్ హ్యావింగ్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్ ఉన్న వాళ్ళకన్నా అట్లీస్ట్ చెక్ చేయడానికి వీ హ్యావ్ టు బి రెడీ. ఫర్ దాట్ you have to have multiple testing center in each city. Say for example, Mumbai ఉన్నదనుకోండి, మీకు 4 సెట్ టెస్టింగ్ సెంటర్స్ సరిపోవండి. అక్కడ 20 to 30 or maybe 50 to 100 టెస్టింగ్ సెంటర్స్ హ్యావ్ టు బి అవైలబుల్, డ్రైవ్ త్రూ టెస్టింగ్. అది చేస్తే కనుక మనము ఇమీడియట్, సే ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ రిలీజ్ అయింది, ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఫీవర్ వచ్చింది, ఇమీడియట్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయకపోయేది ఉంటే ఆ పర్టికులర్ పర్సన్ని 14 days ఇంటికి పంపించాల్సి వస్తుంది. మీరు టెస్ట్ చేసారు అనుకోండి, 2-3 days లో వాళ్ళు దే కెన్ కమ్ బ్యాక్ టు వర్క్ ఫోర్స్. సో ఆ విషయంలో రిలీజ్ చేసినప్పుడు కంట్రోల్ చేయడం. సుజిత్ రెడ్డి గారు ఆ విషయంలో డాక్టర్ కృష్ణప్రసాద్ గారు కూడా రియాక్ట్ అవుతారు. డాక్టర్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఓవైపు ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ టెస్ట్ల విషయంలో చాలా ఫోకస్ పెట్టింది. సరే, చైనా కిట్లు కాకుండా కొరియా నుంచి తీసుకొచ్చినటువంటి ర్యాపిడ్ కిట్స్తో ఆల్రెడీ టెస్టింగ్ చేస్తుంది, దానివల్ల కొంత మంచి రిజల్టే వస్తుంది అని చెప్పి అనుకోవచ్చా? అవును సార్, ఖచ్చితంగా కూడా ఆంధ్ర గవర్నమెంట్ తీసుకుంటున్న దాంట్లో ర్యాపిడ్ కిట్స్ల ఉపయోగం అన్నది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పుడు లాక్డౌన్ తర్వాత హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి అందరికీ కానీ కిట్లు టెస్ట్లు కానీ చేసి వాళ్ళందరినీ, అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్, నర్సింగ్ ప్రొఫెషనల్లు, మెడికల్ షాప్ వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ర్యాపిడ్ కిట్ టెస్ట్లన్నా కనీసం మనకు ఆర్టీపీసీఆర్ కానీ టైం లేకపోతే చేసి వాళ్ళని 3rd నుంచి కానీ మనం మెడికల్ కేర్లోకి ఇన్వాల్వ్మెంట్ కానీ చేస్తే ఖచ్చితంగా కూడా విల్ బీ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ టు ద కంట్రీ. మనకి ఇప్పుడు ఐఐటి ఢిల్లీ వాళ్ళు కొత్త రకమైన కిట్స్ ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చర్స్ వస్తున్నాయనేది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఈ లోపల మనకు నెంబర్ ఆఫ్ కిట్స్ కొత్తవి డెవలప్ చేసుకునే లోపల ఎగ్జిస్టింగ్ ఉన్న కిట్స్ని మ్యాక్సిమం యూటిలిటీలోకి తీసుకురావాలి. ఇదేమంటే 4 P's are very important now. Number 1, public health personnel, either government doctors or the private doctors or all the nursing and paramedics will play a crucial role. Second thing వచ్చి పబ్లిక్, వాళ్ళకు వాళ్ళు చైతన్యం తెచ్చుకొని వాళ్ళకు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ వచ్చి వాళ్ళు పబ్లిక్ హెల్త్ పర్సనల్తో కానీ హెల్ప్ చేస్తే ఖచ్చితంగా కూడా మనం సక్సెస్ అవుతాం లాక్డౌన్ తర్వాత. నెంబర్ 3 వచ్చి పొలిటీషియన్స్ రోల్ వచ్చి వాళ్ళు ఒక రోల్ మోడల్గా కూడా ఉండాలి. ఎందుకంటే లాక్డౌన్లో కానీ లేదు హ్యాండ్ హైజీన్లో కానీ. సెకండ్ థింగ్ వచ్చి ఇప్పుడు ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో డాక్టర్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ కిట్స్ కానీ బడ్జెట్ అలాట్మెంట్లో కానీ ఈ కొత్త డిజాస్టర్లో మనకు ముందున్న దాంతో కంపారిజన్ లేదు కాబట్టి ఎంత తొందరగా మీరు డాక్టర్స్ని కానీ సేవ్ చేసుకొని పబ్లిక్ హెల్త్కి కానీ సపోర్ట్ చేస్తే తొందరగా కూడా మనం లాక్డౌన్ తర్వాత కంటైన్ చేయొచ్చు. నెంబర్ 4 వచ్చి పోలీస్. నౌ పోలీస్ ఈజ్ గోయింగ్ టు ప్లే వైటల్ రోల్. ఎందుకనంటే లాక్డౌన్ వదిలేసిన తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్ స్టేట్ కానీ ట్రావెల్ వచ్చేసింది అని అంటే రకరకాల రికమెండేషన్స్తో వాళ్ళపైన తీవ్రమైన ప్రెషర్ పెట్టి రకరకాలుగా వాళ్ళ మూవ్మెంట్ వస్తూ ఉంది. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ 4 P's కానీ 4 సింహాల్లాగా కానీ కాపాడుకుంటే వాట్ నెక్స్ట్ లాక్డౌన్ తర్వాత ఖచ్చితంగా కూడా మనం సక్సెస్ అవుతాము. దాంట్లో టెస్టింగ్ ఎంత ఇంపార్టెంటో, ట్రేసింగ్ ఎంత ఇంపార్టెంటో, ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో అన్నిటికి మించి మీరు ఇందాక అన్నట్టు ఇట్స్ నాట్ ద సైకలాజికల్ లాక్డౌన్, ఇట్స్ ఎ ఎమోషనల్ లాక్డౌన్. అంటే మనము స్వీయ నిర్బంధనం అన్నది మన జీవన శైలిలోకి తీసుకొని వచ్చేసి ఇట్ షుడ్ బి ఎ ఎవర్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఫర్ ద గవర్నమెంట్, ఇట్స్ ఫర్ అవర్ ఓన్ హెల్త్ అన్న పాయింట్ మీడియా ద్వారా కానీ అవగాహన కానీ తీసుకొని వస్తే 3rd తర్వాత ఫేజ్డ్ ఎగ్జిట్ పాలసీలోకి వచ్చినప్పుడు సక్సెస్ రేట్ ఉంటుంది, ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఉంటుందని నమ్మకం ఉంది. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టు మనకు స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయి. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫీడ్బ్యాక్ తీసుకోవడం కావచ్చు, లేక అందరూ కీలకమైనటువంటి వ్యక్తులతో ఈ రంగంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులందరూ అభిప్రాయాలు తీసుకున్నటువంటి క్రమంలో ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ఒక ప్లాన్ని రూపొందిస్తున్నట్టుగా సమాచారం. రేపు ఎల్లుండిలో ఆల్రెడీ ఈరోజు 29 కాబట్టి రేపు ఎల్లుండిలో ప్రైమ్ మినిస్టర్ వైపు నుంచి కూడా దేశానికి ఒక డైరెక్షన్ వాట్ నెక్స్ట్ అనే విషయం మీద కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన 4 ముఖ్యమైన డాక్టర్లకి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి TV9.